సో మనం ఈ 16వ తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. Property in Bangalore belongs to ISKCON Bangalore, which is registered under Karnataka Act. బెంగళూరులో ఉన్న హరే కృష్ణ హిల్ శ్రీ రాధా కృష్ణ మందిరం ఇస్కాన్ బెంగళూరు సొసైటీకి చెందుతుంది అని సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది. చాలా హిస్టారిక్ ఆర్డర్ మాట ఇది. ఏమిటి కోర్టులో విషయం? ఇదంతా ప్రాపర్టీ గురించేనా? అన్నీ వదులుకున్న స్వామీజీస్ కూడా ఇలా ప్రాపర్టీస్ కోసం కొట్లాడుకుంటున్నారేమిటి అనే ఒక సందేహం వస్తుంది. 1977లో ఆచార్యులు ప్రభుపాదుల వారు మహాసమాధి తీసుకున్నారు. అది జరగగానే మొత్తం ప్రపంచంలో ఉన్న ఈ హరే కృష్ణ కమ్యూనిటీలో 2 రకాల ఆలోచనలు బయటకు వచ్చాయి. ప్రభుపాదుల వారి తర్వాత ఆ ఫ్యూచర్ దీక్షలు ఏ రకంగా జరుగుతాయి, ఆ ఫ్యూచర్ గురువుల సిస్టము ఏ రకంగా ఉంటుంది అన్న విషయం పైన, అంటే సిద్ధాంతపరంగా ఫిలాసఫీ పరంగా 2 రకాల అభిప్రాయాలు వచ్చాయన్నమాట. ఒక అభిప్రాయం ఏమిటంటే, సాధారణ సంప్రదాయాలు మనం చూస్తుంటాం. ఆ సంప్రదాయం ప్రకారం గురువు మనకి భౌతికంగా మన మధ్యన ఉండాలి, మనకు కనిపించాలి అన్న ఆలోచనతో కొంతమంది, దానికి ఇస్కాన్ ముంబై వాళ్ళు ఒక ప్రతినిధి మాట. అట్లాంటి ఆలోచన ధోరణి ఉన్న వాళ్ళందరూ కూడా శరీరం ఉంటే కానీ గురువు కాలేడు అన్నట్టుగా వాళ్ళ తత్వం ఒకటి డెవలప్ అయ్యింది. దానికి ఆధారంగా వారు ఆ రకంగా ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు. కానీ ఇంకొక గ్రూప్ ఏం చేసిందంటే, ప్రభుపాదుల వారి యొక్క నిజమైన కోరిక ఏమిటి, ఆచార్యుల వారి యొక్క దిశానిర్దేశం ఏమిటి, తను భౌతికంగా లేనప్పుడు ఈ దీక్షలనేవి మరియు ఈ గురు సిస్టమ్ అనేది ఏ రకంగా ముందుకు నడవాలి అని ప్రభుపాదుల వారు ఏమైనా చెప్పారా? అది వారి ఆలోచన అన్నమాట. ప్రభుపాదుల వారి యొక్క ఆయన అంతిమ నిర్దేశం ఏమిటి, కోరిక ఏమిటి అన్న ఆలోచనతో వాళ్ళందరూ చాలా డీప్గా స్టడీ చేస్తే ఒక డాక్యుమెంట్ అనేది లభించింది. ఏమిటి ఆ డాక్యుమెంటు? జూలై 9, 1977లో ప్రభుపాదుల వారు స్వహస్తాలతో సిగ్నేచర్ చేసున్న ఒక డాక్యుమెంటు మాకు లభించింది. ఆ డాక్యుమెంట్ ఏమిటి? అందులో ప్రభుపాదుల వారు ఫ్యూచర్లో ఏ రకంగా దీక్షలు నడవాలి, ఎవరైనా దీక్ష తీసుకుంటే ఈ ఇస్కాన్లో హరే కృష్ణ మూమెంట్లో వారు ఎవరి శిష్యులు అని ఈ జూలై 9th లెటర్లో చాలా వివరంగా ప్రభుపాదుల వారు మెన్షన్ చేసి, దాన్ని ఒక కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంగా మనకు ప్రసాదించారు. దేశానికి రాజ్యాంగం ఉన్నట్టుగా ఇస్కాన్లో కూడా ప్రభుపాదుల వారు ఇచ్చిన దిశానిర్దేశాలే మనకు రాజ్యాంగం. మరి తను లేనప్పుడు ఏ రకంగా దీక్షలు జరగాలి అని చెప్పిన ఆ రాజ్యాంగ ఆ లెటరే ఈ జూలై 9th లెటర్ అన్నమాట. 1977లో అది ప్రభుపాదుల వారు మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న దేవస్థానాలన్నిటికీ పంపించేశారు. అందరూ టెంపుల్ ప్రెసిడెంట్స్కి, అందరూ జీబీసీస్కి ఆయన పంపించిన ఆ దిశానిర్దేశమే మనకు ఒక రాజ్యాంగం అన్నమాట. ఈ దీక్షా విధానంలో అది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంటు. ఆ డాక్యుమెంట్ ప్రకారమే ఈ దీక్షలు నడవాలి, గురువు సిస్టమ్ నడవాలి అన్న ఆలోచన ఉన్న ఈ గ్లోబల్ వైష్ణవ కమ్యూనిటీకి ప్రతినిధి ఎవరు అంటే ఇస్కాన్ బెంగళూరు. ఇస్కాన్ బెంగళూరు కూడా అంటే 1978లో ప్రారంభమైంది ఇస్కాన్ బెంగళూరు. అంటే ప్రభుపాదుల వారు వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ నెక్స్ట్ ఇయర్. అప్పటి నుండి 1998 20 సంవత్సరాల పాటు మేము కూడా వాళ్ళు చెప్పిన విధానంలోనే నడిచాం దీక్షలు అవన్నీ తీసుకోవడానికి. కానీ ఎప్పుడైతే మాకు ఈ జూలై 9th లెటరు ఉందని
అందులో ఉన్న వివరాలు తెలుసుకుని ప్రభుపాదుల వారి యొక్క అంతిమ నిర్ణయాన్ని, కోరికను అర్థం చేసుకున్నాం. ఆ లెటర్లో ప్రభుపాదుల వారు ఏమంటారు అంటే, నేను ఎవరైనా నా సంస్థలో ఎవరైనా దీక్ష తీసుకుంటే ఆ కొత్తగా దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా నా యొక్క శిష్యులే, డిసైపుల్స్ ఆఫ్ హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద్. 3 సార్లు ఆ లెటర్లో ప్రభుపాదుల వారు ఆ శిష్యులందరూ తన శిష్యులే అని చెప్పి, నేను 11 మందిని నియమిస్తున్నాను నా ప్రతినిధిగా అని చెప్పారు ఆయన. ఎందుకంటే ఈ దీక్షా విధానంలో కొన్ని ఉన్నాయి, హోమాలు చేయాలి, వైదిక సంప్రదాయం ప్రకారం కొన్ని హోమాలు చేయాలి, ఆ భక్తుడి యొక్క పేరు మారుతుంది, ఆ భక్తుడికి ఇచ్చే జపమాలను దాని మీద ఆ మంత్రాన్ని చెప్పి ఆ భక్తుడికి ఇవ్వాల్సి వస్తుంది. ఈ పనులన్నీ చేయడానికి, ఈ సేవలన్నీ అందించడానికి ప్రభుపాదుల వారు తన ప్రతినిధులుగా 11 మందిని నియమించారు. వారందరూ కూడా ఇవన్నీ చేసి ఆ కొత్తగా ఎవరికైతే దీక్షనిస్తారో వాళ్లకు జపమాలిచ్చి వాళ్ళ పేర్లు మార్చి, వాళ్ళకి ఇచ్చిన పేరేమిటంటే రిత్విక్స్. ప్రభుపాదుల వారు ఆ 11 మందిని ఏమన్నారు అంటే, నా యొక్క ప్రతినిధులే, వారు రిత్విక్సు అంటారు అని. వాళ్ళు ఎవరికైనా అలాగే ఇనిషియేషన్కి అలాగేమన్నా మాల ఇచ్చి లేకపోతే పేరు మారిస్తే వారు ఎవరి శిష్యులు అది క్లియర్గా చెప్పేశారు. దే ఆర్ డిసైపుల్స్ ఆఫ్ హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాద్ కీ. అది చూడగానే వెంటనే మాకు అప్పటి వరకు ఎన్నో రకాలుగా ఈ గురుతత్వం మీద, ఈ గురు సబ్జెక్ట్ మీద ఎన్నో రకాల ప్రశ్నలు ఉండేవి మాకు. ముఖ్యంగా ఆ గురువుల్లో అంటే చాలామంది గురువులు పతనం చెందడం మరియు వారి యొక్క పూజలు టెంపుల్ హాల్లో నడవడం, ఇవన్నీ కూడా మాకెన్నో కన్ఫ్యూషన్స్ ఇచ్చాయి. ఉదాహరణకు ఒక కన్ఫ్యూజన్ చెప్తాను నేను. మార్నింగ్ పూట మంగళారతి టైంలో మనం ఏం పాడతాం? సంసార ధావ నలలీదలోక. సో నేను అప్పట్లో అంటే చాలా అప్పుడే జాయిన్ అయ్యాను అనమాట. మేబీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది నేను సంస్థలో ఉండి. మాకందరికి ఒక డౌట్ ఉండేది, ఏమిటి? ఈ సంసార ధావా నలలీదలోక అని పాడుతున్నాం కదా, అది ఎవరికి పాడుతున్నాం? ఎవరిని కీర్తిస్తున్నాం? ప్రభుపాదుల వారినా లేకపోతే అప్పుడున్న ప్రస్తుత గురువునా అని మా సందేశం అన్నమాట. ఆ సందేహాన్ని తీర్చడానికి జీబీసీ వరకు కూడా మేము అడిగాం, ఎవరికీ సమాధానం లేదు. ఇప్పటికి కూడా మీరు అడగండి, ఏమీ సమాధానం లేదు. కానీ మన గ్రూప్లో సమాధానం ఏమిటి? విశ్వగురు శ్రీ ప్రభుపాద్. మనం సంసార ధావ ప్రార్థనలు సమర్పిస్తుంది ఎవరికంటే ప్రభుపాదుల వారికి. సో మాకు అర్థమైందన్నమాట ఇదేదో. సో మేమేమనుకున్నామంటే ప్రభుపాదుల వారి కోరిక పైన మనం దీన్ని అమలు చేయాలి. 1978 నుండే చాలామంది ఆ భక్తులు అనుకున్నారు. కానీ ఇస్కాన్ బెంగళూరు ఎప్పుడైతే మేము ప్రభుపాదుల వారిని ఫాలో కావాలి అని అనుకోవడంతో మమ్మల్ని ఏమనేవారు అంటే, మీరు రిత్విక్సు అనేవారు. మీరందరూ రిత్విక్సు అనేసి. మేము రిత్విక్స్ కాదు, మీరు రిత్విక్స్, మీరు గురువులు కాదు. ప్రభుపాదుల వారు మిమ్మల్ని రిత్విక్స్ కింద నియమించారు, మీరు మీ డ్యూటీస్ని చేయట్లేదు. సో ఇస్కాన్ బెంగళూరు అనేది ఒక ఎపిసెంటర్ అయిందన్నమాట. ప్రభుపాదుల వారి యొక్క ఆర్డర్ని మనం ఫాలో కావాలి, ఆయన కోరికను నెరవేర్చాలి అన్న ఉద్దేశంతో బెంగళూరు గ్రూప్లో ఆ జీబీసీ దానికి నాయకులుగా హిస్ గ్రేస్ మధు పండిత్ ప్రభు అండ్ హిస్ గ్రేస్ చంచలపతి ప్రభు మొత్తం ఈ ప్రభుపాదుల వారి యొక్క ఆర్డర్ని మనం ఫాలో కావాలి అన్న ఉద్దేశంతో వారి నాయకత్వంలో ముందుకు వెళ్తూ ఉంటే ఆబ్వియస్గా
ఇస్కాన్ ముంబైకి ఇదంతా నచ్చలే. సో ఇనిషియల్గా వారందరూ వచ్చారు మా దగ్గరికి, మమ్మల్ని కన్విన్స్ చేయడానికి ప్రభుపాదుల వారి కోట్సు, లెటర్స్, కన్వర్జేషన్స్ అన్నీ చూపించారు. మేము కూడా మా లెటర్సు, కన్వర్జేషన్సు, కోట్సు మేము చూపించాం. వాళ్ళు కొన్ని పేపర్సు పబ్లిష్ చేశారు, వారు ఏ రకంగా కరెక్టు అని. మేము కొన్ని పేపర్స్ పబ్లిష్ చేసాం, ఏ రకంగా మేము కరెక్ట్ అనేసి. వైష్ణవ కమ్యూనిటీస్లో ఏదన్నా భేదాభిప్రాయాలు ఉంటే ఇదే సరైన మార్గం మాట. శాస్త్రాన్ని మనం కోట్ చేస్తూ, ప్రభుపాదుల వారి వాక్యాలను కోట్ చేస్తూ మనం ఒప్పించగలగాలి. ప్రీచింగ్ అంటే అది, ఒప్పించగలగాలన్నమాట. కానీ వారు మమ్మల్ని ఒప్పించలేకపోయారు. మేము ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాం. జూలై 9, 1977లో ప్రభుపాదుల వారు ఈ రకంగా చెప్పారు, ఈ 11 మందిని రిత్విక్స్గా ఉండమన్నారు, ఎవరైతే కొత్తగా డిసైపుల్స్ అవుతారో వాళ్ళందరూ ప్రభుపాదుల వారి డిసైపుల్స్ అవుతారు అని చెప్పబడింది. కానీ దాన్ని మార్చడానికి మీకేమన్నా ఆర్డర్ ఏమన్నా ఉందా ప్రభుపాదుల వారి దగ్గర నుండి అని అడిగామాట. ఆల్రెడీ నడుస్తున్న సిస్టమ్. జూలై 9 నుండి ప్రభుపాదుల వారు నవంబర్ 14 వరకు ఉన్నారు మన మధ్యన భౌతికంగా. ఆ లోపల ఈ సిస్టమ్ నడుస్తోంది, జూలై 9 సిస్టమ్ నడుస్తోంది. దాన్ని ఎందుకు ఆపేశారు? కొత్తగా మీరు ఇంకొక సిస్టాన్ని సృష్టించారే, దానికి ఏమన్నా ఆర్డర్ ఉందా ప్రభుపాదుల వారి నుండి అనేసి. ఎందుకు అడిగామట్లాగా? ఎందుకంటే వైష్ణవ సిద్ధాంతం ఏమిటంటే మనం ఎప్పుడూ కూడా ఆచార్యులు వారి యొక్క మాటను పాలించాలి. వారి ఆర్డర్, ఆదేశం ఉండాలి, దిశానిర్దేశం ఉండాలి. అప్పుడు కానీ మనం దాన్ని అమలుపరచలేమన్నమాట. సో మేము ఆ ప్రశ్న అడిగామన్నమాట, మీ దగ్గర ఏమన్నా ఆదేశం ఉందా ఈ జూలై 9 ఆపమని? మీరేదో కొత్త సిస్టమ్ మార్చుకున్నారే, ఒక 11 మంది జోనల్ ఆచార్యులని, ఆ తర్వాత అనేక ఆచార్యులని, ఆ తర్వాత చిన్న ఆచార్యులని, ఎన్నో రకాలుగా మీరు మారుస్తూ ఉన్నారే, మరి వాటికి ఏమన్నా ప్రభుపాదుల వారి నుండి ఒక ఆదేశం ఉందా, ఆదేశ పత్రం ఏమన్నా ఉందా అని అడిగామన్నమాట. 50 ఏళ్ళు అయింది, ఇప్పటికి వాళ్ళు ఒక పత్రాన్ని చూపించలేకపోయారు. సో మేము ఫిలాసఫీకి ఏమీ, మాకు చాలా పవర్ఫుల్ ఆన్సర్స్ ఉన్నాయని అర్థమైపోయింది వాళ్ళకి. నెక్స్ట్ లెవెల్ ఏమిటంటే వాళ్ళు ఏం చేశారు అంటే కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడం ప్రారంభించారన్నమాట. టాప్ మేనేజ్మెంట్కి వారు ఏం చెప్పారు అంటే, మీరు కనుక ఒప్పుకుంటే మిమ్మల్ని గురువులు చేసేస్తాం అని. మేము నో థ్యాంక్స్ అని చెప్పాం. ప్రభుపాదుల వారి ఆర్డర్ ఇది కాదు, మేము దానికి ఒప్పుకోలే. నెక్స్ట్ స్టెప్ ఏం చేశారు అంటే ఒత్తిడి మార్గాలు ప్రారంభించారన్నమాట. భయాన్ని సృష్టించే విధంగా ఒత్తిడిని తీసుకురావడం ప్రారంభించారు. దానికి అందులో ఒక భాగమే ఈ లీగల్ కేసు మాట. ఈ కోర్టులో కేసులు అందులో భాగం మాట. మమ్మల్ని ఏ రకంగా భయపెట్టో, తర్వాత ఒత్తిడికి లోను చేసో అటువైపుకి తీసుకెళ్ళాలనేసి వారు ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. కోర్టు కేసు ఒకటి మాత్రమే, అది కాకుండా చాలా రకాలుగా ప్రయత్నించారు. కానీ మధు పండిత్ ప్రభు, చంచలపతి ప్రభు, సీనియర్ జీబీసీ వారందరూ కూడా గట్టిగా నించుని ఆ ఆయుధాలకు మనం కూడా ఆయుధాలు, మన వైపు ప్రభుపాదుల వారు ఉన్నారు. సో మేము కూడా ఆ లీగల్ కేసుని లీగల్గానే ఫైట్ చేసాం. మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ చూపించి, వారు వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ చూపించారు. ఆ రకంగా లోవర్ కోర్టులో 2009 or 10 ఆ సమయంలో లోవర్ కోర్టులో ఇస్కాన్ బెంగళూరుకి ఫేవరబుల్గా వచ్చింది. కానీ 2011 హైకోర్టులో మనకు వ్యతిరేకంగా వాళ్ళకి ఫేవరబుల్గా వచ్చింది. వెంటనే ఇరు పార్టీలు సుప్రీంకోర్టుకు వెళ్ళారు.
అక్కడ చాలా ఏళ్ళుగా ఉంది. తర్వాత 16 మే 2025లో ఫైనల్ జడ్జిమెంట్ అనేసి వచ్చిందన్నమాట. అది 25 ఏళ్ల ప్రయాణం. ఈ లీగల్ కేసు ఎంత సమయం తీసుకుంది అంటే 25 ఏళ్ల ప్రయాణం. అందులో ఆయన చెప్పింది ఏంటంటే, ఆ హరే కృష్ణ రాధాకృష్ణ టెంపుల్, బెంగళూరులో ఉన్న టెంపుల్ ఇస్కాన్ కర్ణాటక సొసైటీకి చెందినది, ఇస్కాన్ బెంగళూరుకి చెందినది అని ఘంటాపరంగా చెప్పారు. దాని అర్థం ఏమిటంటే, ఇస్కాన్ కర్ణాటక సొసైటీ అంటే మన బెంగళూరు సొసైటీ, అది కూడా లీగల్గా స్వతంత్రం కలిగిన ఒక సంస్థ. మనం కూడా ఇస్కాన్ అని వాడుకోవచ్చు. మనం యాక్చువల్గా ఇస్కాన్, కొంతమంది ఇస్కాన్ యాజ్ ఇట్ ఈస్ అంటున్నారు ఆల్రెడీ. సో ఏ రకంగా ప్రభుపాదుల వారు ఆ ఇచ్చమని తెలియదు, ఏ రకంగా మనం బ్రాండింగ్ వస్తుందనేసి సుప్రీంకోర్టే నిర్ణయించిందన్నమాట, మీరు కూడా ఇస్కానే. సో ఈ సిద్ధాంతిక ఫిలాసాఫికల్ ఫైటింగ్ అనేది 78 నుండి నడుస్తున్న ఈ ఫైటింగ్లో ఇస్కాన్ బెంగళూరు మీద ఎందుకు ఫోకస్ పెట్టారు? ఎందుకంటే ఇస్కాన్ బెంగళూరు అనేది ఒక కేంద్రంగా తయారైంది. ఈ జూలై 9th మూమెంట్కి అది ఒక కేంద్రం మాట. ఒకవేళ దాన్ని కనుక మనం లాగేసుకుంటే ఇంకా ఫినిష్. అందుకనే మొత్తం ప్రెషర్ అంతా కూడా ఆ దేవస్థానం మీద పెట్టారన్నమాట. వాళ్ళు ఎంత ఒత్తిడి తీసుకొచ్చారు అంటే, దానికి సమాధానంగా అప్పట్లో 1998లో మనం ఒకే ఒక టెంపుల్ ఉండేది ఇస్కాన్ బెంగళూరు. ఇప్పుడు 50కి పైగా మనకు దేవస్థానాలు ఉన్నాయి.